మీకు తెలుసా, మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన యుద్ధం ఎప్పుడు మొదలైందో? అది ఏ దేశాల మధ్య, ఏ రాజుల మధ్య జరిగింది కాదు సుమా. నేరుగా పరలోకానికి పాతాళానికి మధ్య జరిగిన యుద్ధం. వేల ఏళ్ల క్రితం ఒకే ఒక్క మాటతో ఒక శత్రువు విధి రాత మార్చబడింది. అవును, మీరు వింటున్నది నిజం. ఆ శత్రువు మరెవరో కాదు, సాతాను. వాడు నీ మడిమి మీద కొట్టాలని చూస్తుంటే వాని తల చిత కొట్టే సింహం ఒకరు వస్తున్నారని అప్పుడే డిక్లేర్ చేయబడింది. ఆ పవర్ఫుల్ స్టేట్మెంట్ మీకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నాను. అంతకంటే ముందుగా, ఒక అడవి అంచున ఉన్న ఒక చిన్న గ్రామంలో ఒక తండ్రి కొడుకు ఉండేవారు. ఒకరోజు వారు అడవిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. పొదల్లో నుంచి ఒక భయంకరమైన విష సర్పం ఒక్కసారిగా ఆ బాబు మీదకి దూకపోయింది. ఆ బాబుకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. కానీ ఆ తండ్రి చూశాడు. తన కొడుకు ప్రాణం ప్రమాదంలో ఉందని గ్రహించాడు. వెంటనే ఆ తండ్రి తన కాలును అడ్డు పెట్టాడు. ఆ పాము తండ్రి మడిమి మీద గట్టిగా కరిచింది. విషం ఒంట్లోకి ఎక్కుతున్నా సరే ఆ తండ్రి వెనక్కి తగ్గలేదు. తన చేతిలో ఉన్న కర్రతో ఆ పాము తల మీద అక్కడికక్కడి చిత కొట్టాడు. తండ్రి కాలు గాయపడింది, కానీ కొడుకు ప్రాణం నిలబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తండ్రి ఎవరూ కాదు, మన పరలోకపు తండ్రి. ఆ బాబు ఎవరూ కాదు, పాపంలో పడిపోయిన నువ్వు నేను. సాతాను అనే సర్పం మనల్ని మింగాలని చూస్తుంటే తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తును మనకు అడ్డంగా పంపాడు. ఆయన శిలువ మీద గాయపడ్డాడు. అది మడిమి మీద దెబ్బ. కానీ సాతాను అధికారాన్ని శాశ్వతంగా దేవుడు క్లోజ్ చేశాడు. అది వాడి తల మీద పడిన పెద్ద దెబ్బ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం బైబిల్లోని అత్యంత కీలకమైన వాగ్దానం గురించి మాట్లాడుతున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వాక్యంలో, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగచేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదువు అని చెప్పాను. ఈ వాగ్దానాన్ని మొదటి వాగ్దానం అని కూడా అంటారు. దేవుడు ఆదాము పడిపోయిన వెంటనే ఆదామును అలాగే వదిలివేయలేదు. ఒక గొప్ప ప్లాన్ చేశాడు. అసలు ఆ రోజు ఏం జరిగింది? సాతాను గెలిచారని సంబరపడుతుంటే దేవుడు వాడికి ఇచ్చిన షాక్ ఏంటి? ఈ వీడియోలో పూర్తి వివరాలు మనం చూద్దాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, సమస్యలు నాకే ఎందుకు వస్తున్నాయి? ప్రియ దేవుని బిడ్డలారా, నీ మీద దాడి జరుగుతూ ఉంది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని సంతానం కాబట్టే సాతానుకి నీ తల మీద అధికారం లేదు. అందుకే వాడు నీ మడిమి మీద కొట్టాలని చూస్తున్నాడు. అంటే నిన్ను ఆత్మీయంగా నడవనీయకుండా కుంటుపడేలా చేయాలని వాని కుతంత్రం. కానీ ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? నీ శత్రువు ఓడిపోయినవాడు. వాడి తల ఎప్పుడో చిత కొట్టబడింది. ఈ సీక్రెట్ తెలిస్తే నువ్వు ఏ కష్టానికైనా భయపడవు. ఇవి మనం ఒక 3 పాయింట్ల రూపంలో తెలుసుకుందాం. మొదటిగా, స్త్రీ సంతానం అంటే ఎవరు? దేవుడు అన్నాడు కదా, స్త్రీ సంతానం సాతాను తలను చితక కొడుతుందని. ఇక్కడ స్త్రీ సంతానం అంటే సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు. లోకంలో ప్రతి ఒక్కరూ పురుషుని ద్వారా పుడితే యేసుక్రీస్తు మాత్రమే కన్య మరియమ్మ గర్భాన దైవ శక్తితో జన్మించారు. ఆయనే ఈ విజయానికి కారకుడు. రెండవదిగా, మడిమి మీద దెబ్బ అంటే ఏంటి? యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయినప్పుడు సాతాను తాను గెలిచానని నవ్వుకున్నాడు. అది మడిమి మీద దెబ్బ లాంటిది. అంటే తాత్కాలికమైనటువంటి నొప్పి మాత్రమే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు 3వ రోజు తిరిగి లేవగానే అది సాతాను తల మీద పడ్డ పెద్ద దెబ్బ. ఇక మూడవదిగా, ఇది 2 విధాల నెరవేర్పు. ఒకటి, శిలువ మీద సాతాను అధికారం పోయింది. ఇక రెండవదిగా, యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు వాడు శాశ్వతంగా అగ్నిగుండంలో పడవేయబడతాడు. అంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? విజయవంతమైనటువంటి సైడ్ ఉన్నాం, విక్టరీ సైడ్లో ఉన్నాం. ఒక్క విషయాన్ని గమనించండి, సాతాను తల చిత కొట్టబడింది కదా అని మనం నిద్రపోకూడదు. చనిపోయే ముందు పాము ఇంకా వేగంగా తోక ఎలా ఆడిస్తుందో వాడు
మనల్ని గాయపరచాలని చూస్తున్నాడు. నిన్ను భక్తిహీనుల ద్వారా శోధిస్తాడు. నీ మీద నిందలు వేస్తాడు. నిన్ను ఆత్మీయంగా కుంటుపడేలా చేస్తాడు. గుర్తుపెట్టుకో, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్న వాని కంటే గొప్పవాడు. నీవు నమ్ముకున్న క్రీస్తు సాతాను తల మీద కాలు పెట్టి చితక త్రొక్కినవాడు. నిన్ను ఏమీ చేయలేడు వాడు. కేవలం నిన్ను భయపెట్టగలడంతే. భయపడతావా? లేక నీకున్న అధికారాన్ని వాడుకుంటావా? నీ జీవితంలో కష్టాలు వస్తున్నాయంటే అది నీ పతనం కాదు సుమా, నీ విజయానికి ముందు వచ్చే చిన్న గాయాలు మాత్రమే. బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. అధికారం నీకు ఇవ్వబడింది. యేసుక్రీస్తు నామంలో వాడిని ఎదిరించు. వాడు నీ దగ్గర నుండి పారిపోతాడు. అంతే తప్ప వాడికి భయపడి మూలన కూర్చోవద్దు. ముగించే ముందు ఒక చిన్న విషయం. అది రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయం. ఒక గ్రామంలో ప్రజలందరూ భయంతో వణికిపోతా ఉన్నారు. శత్రువుల సైన్యం తమ గ్రామం మీద పడి అందరినీ చంపేస్తుందేమోనని గజగజలాడుతున్నారు. అప్పుడే ఒక సైనికుడు గుర్రం మీద పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన వల్లంతా గాయాలు, రక్తం కారిపోతూ ఉంది. ఆయన నడవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. కానీ ఆయన ముఖంలో విజయవంతమైన నవ్వు ఒకటి ఉంది. ఆయన గట్టిగా అరిచాడు, భయపడకండి, యుద్ధం ముగిసింది. మన రాజు శత్రువు కోటను కూల్చేశాడు. నేను గాయపడ్డాను నిజమే, కానీ విజయం మనదే. ఈరోజు నీ జీవితం కూడా అలాగే ఉండి ఉండవచ్చు. సాతాను నిన్ను గాయపరిచి ఉండవచ్చు. నీ ఉద్యోగంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ కుటుంబంలో నువ్వు ఆత్మీయంగా కుంటుపడుతూ నడుస్తూ ఉండవచ్చు. కానీ గుర్తుంచుకో, యుద్ధం ఎప్పుడో ముగిసిపోయింది. నీ తరపున పోరాడిన యూదా గోత్రపు సింహం గెలిచింది. నువ్వు ఓడిపోయిన వాడివి కాదు సుమా, గాయపడిన విజేతవు. ఆ నమ్మకంతో ఈరోజు అడుగు ముందుకై. ఈ వాగ్దానం మీకు ధైర్యాన్ని ఇచ్చి ఉందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా సాతాను కుతంత్రాలను జయించాలి అని అనుకుంటే ఆమేన్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనీసం ఒక 5గురికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది భయంలో బ్రతుకుతూ ఉన్నారు. వారికి ఈ నిరీక్షణ చాలా అవసరం. ఇలాంటి మరిన్ని ఆత్మీయ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ సందేశాలు మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.